अथ मंत्रपाठः। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము మీమాంసా దర్శనంలో 1వ అధ్యాయం 2వ పాదం చేస్తున్నాము. అందులో 10వ సూత్రాన్ని మనం ప్రస్తావించుకుంటున్నాం. అక్కడ గుణవాదస్తు అనే సూత్రాన్ని ఇక్కడ మనకు అత సో అరోధిత్ ఇది కస్య విదేహి శేష. ఇక్కడ సో అరోధిత్ అనే క్రియాపదం ఏదైతే ఉందో అది కిస్ విధివాక్యానికి అంగభూతము అని అడిగినప్పుడు తస్మాత్ బర్హిషి రహితం నా దేయం అనే వాక్యానికి ఇది అంగశేషం అని చెప్పి చెప్పుకున్నాం. వాకిక అంగం అని చెప్పి చెప్పుకున్నాం. అంటే ఒక భాగంగా ఉంటూ అదే అర్థాన్ని బోధిస్తుంది. కుతః ఎందుకన్నప్పుడు సాకాంక్షత్వాత్ పదానం, అంటే పదాలకు సాకాంక్ష ఉంది కాబట్టి మనం ఆ వాక్యానికి అంగభూతంగా తీసుకుంటాము. అందుకే ఎందుకంటే అంగభూతంగా తీసుకున్నామంటే మనకి ప్రతిదీ కూడా ఏదో ఒకటి పూర్వ అపేక్ష ఉంటుందన్నమాట, అంటే సంబంధం ఉంటుంది. ఇప్పుడు సో అరోధిత్ యత్ అరోధిత్ తత్ రుద్రస్య రుద్రత్వం అనే వాక్యంలో సహ అనే పదము సో అరోధిత్ అక్కడ ఏడిచాడు అంటున్నామంటే అక్కడ ఏదో కారణం ఉంది. అంటే పూర్వంలో ఏదో ప్రకృతి ఏదో సంకేతించిందన్నమాట. ఆ ప్రకృతిని ఆధారం చేసుకుని ఇక స అరోధిత్ అని చెప్పి చెప్పుకున్నాం. అంటే ఈ కారణం చేత ఆయన ఏడ్చాడు. అలాగే అందుకే ఇక్కడ ఇత్యతో సహా ఇది ప్రకృతాపేక్ష. ఎందుకంటే తత్ప్రత్యయ దాన్ని ఎందుకంటే ప్రకృతిని ఇక్కడ ప్రత్యాఖ్యం చేసింది కాబట్టి మనము పూర్వ అపేక్షాపూర్వకంగా తీసుకోవాలి. అలాగే ఇంకో ఉదాహరణ ఇచ్చిన తస్య యద్ అశ్రు అశీర్యత ఇది తస్య ఇది, ఇక్కడ కూడా పూర్వ ప్రకృతాపేక్ష ఏవ. తస్య యద్ అశ్రు అశీర్యత, అతను ఏవైతే కన్నీరు కింద పడ్డాయో, కన్నీరు కింద పడిందో, అలాగే తస్య అంటే తస్య అనే పదం కూడా యస్య అని చెప్పేది పదం పూర్వ ప్రకృతాపేక్ష ఏదో ఉంది, ఏదో చెప్పుకున్నాం. ఆ సందర్భాన్ని ఇక్కడ పూర్వ అపేక్ష పూర్వకంగా ఇక్కడ వాక్యాంశం ఉందన్నమాట. అంటే ఇది అంగభూతం కాబట్టి తీసుకోవాలన్నమాట. సంబంధం ఉంటున్నాడు. ఒక వాక్యం చెప్పంటే ఆ వాక్యానికి పూర్వ వాక్యంతో సంబంధం ఉంటుంది అని చెప్పుకున్నాం. అందుకే ఇవన్నీ కూడా వీటి యొక్క సిద్ధి ఎలా ఉంటుందంటే ఉపపత్తిష్ట ఉపదితనస్య పైన చెప్పిన పూర్వాపేక్షని బట్టి ఇక్కడ మనం వాక్యాంశాన్ని తీసుకోవాలి, అంగభూతంగా తీసుకోవాలి. అందుకే ఏ రకంగా పూర్తిగా సంపూర్ణ వాక్యం చూసినట్లయితే యో బర్హిషి రజితం దద్యాత్ పురా అస్య సంవత్సరాత్ గృహే రోదనం భవతి. ఎవరైతే బర్హిషి యజ్ఞంలో, బర్హిషి అనే ఒక యాగంలో రజితం రజితం అని వెండిని ఇచ్చినట్లయితే దక్షిణ రూపంలో, పురా అస్య అంటే అస్య గృహే అంటే ఇతని యొక్క గృహంలో సంవత్సరాత్ అంటే సంవత్సరం అంత లోపల
సంవత్సరం లోపల గృహే రోదనం పోతీరో అంటే వాళ్ళు ఏడుస్తారు అని ఒక కథనం చెప్పబడింది అన్నమాట. అంటే ఇవ్వకూడదు అక్కడ ఈ యాగంలో రజతం ఇవ్వకూడదు అంటే ఏదైతే ఇవ్వాలి ఏదో ఇంకొక రకంగా ఇవ్వాలి అనే అంశం అనమాట. దీన్ని బట్టి అర్థాపత్తి ఇవ్వకూడదు అంటే దానికి ఏదో కారణం ఉంది కాబట్టి ఇవ్వకూడదు అని చెప్తున్నమాట. అంటే ఊరికే నిషేధిస్తున్నా అంటే ఒక విధి ఉంటున్నమాట. ఇప్పుడు డైరెక్ట్ గా రజతం నా దద్యాత్ అనే నిషేధ వాక్యానికి ఎక్కడైనా విధి ఉందంటేనే అప్పుడు నిషేధిస్తాం. విధి లేకపోతే నిషేధించాం కదా. ఆ విధి అంటే ఇక్కడ ఆ రోజనం పోతుంది ఇచ్చినట్లే రోజనం పోతుంది అనమాట. అందుకే ఈ వాక్యాంశం అయితే ఇత్యస్య హేతుత్వేన అయం ప్రతినిర్దిశ్యతే. ఈ హేతువాక్యం ద్వారా హేతు ద్వారా మనకి ఏం ప్రతి నిర్దేశించబడుతుందంటే తస్మాత్ బర్హిసి రజతం నాదేయం. ఎందుకంటే అతను ఇలా ఎవరైతే ఇస్తారో వాళ్ళకు ఆ ఇంట్లో సంవత్సరం లోపల ఏడుస్తారు అని చెప్పినప్పుడు దీన్ని బట్టి ఏమవుతుందంటే దీన్ని బట్టి ఆ బర్హిష్ యాగంలో రజతం ఇవ్వకూడదు అనేది వాక్యాన్ని తెలుస్తున్నాం. దీన్ని బట్టి ఆ పై వాక్యాన్ని బట్టి ఈ అర్థం వచ్చింది అన్నమాట. ఈ రకంగా ఎందుకంటే ఏవం సర్వాణి సాకాంక్షాని ఇక్కడ ఏవం ఈ రకంగా వాక్యాంశం తీసుకున్నప్పుడు అలాగైతే ఏవం సర్వాణి సాకాంక్షాని కథం విదేహి ఉపకురువంతి. ఈ రకంగా వాక్యాంశాలు ఉన్నప్పుడు సో ఆ సాంకాంక్షయుక్తంగా ఉన్నాయంటున్నారు కదా, ఇవన్నీ కూడా విధి వాక్యానికి ఏ రకంగా సహకరిస్తాయి? ఈ అంగభూతమైనటువంటి వాక్యాలు విధి వాక్యం ఏ రకంగా సహకరిస్తాయంటే గుణవాదేన అన్ని మన గుణ రూపంలో గౌణ రూపంలో కథనంగా చెప్పుకుంటాము. అది గుణవాద రూపంలో గౌణ కథనంలో ముఖ్య రూపంగా ఉండే అప్రధాన రూపంలో ఉంటాయి అని చెప్పాడు. ఆ రకంగా అప్రధానంగా ఉంటూ సహాయపడతాయి. డైరెక్ట్ గా ఉండకుండా ఇండైరెక్ట్ గా ఉంటూ సహాయపడతాయి. అట్లా అప్రధానంగా ఉంటూ ఇవన్నీ కూడా విధికి సహకరిస్తాయి అని చెప్పి సిద్ధాంతి గుణవాదేన అని చెప్పి ఈ రకంగా సమాధానం చెప్పాడు అనమాట. అలాగే రోదనం ప్రభవం రోదన ప్రభవం రజతం అంటే ఆ రోదనాన్ని ఉత్పन्न చేసింది ఏంటి? రజతం. అంటే రజతము ఆ బర్హిషి యాగం ఇవ్వడం వల్ల రోదనం ఉత్పన్నమైందన్నమాట. అందుకే బర్హిషి దరత రోదనం ఆపద్యతే. బర్హిషి యాగంలో ఇచ్చినటువంటి రజతం అయితే ఉందో అది రోదనాన్ని అంటే ఏడుపును ఉత్పన్నం చేసింది, బాధను ఉత్పన్నం చేసింది. అంటే అది ఇవ్వడం వల్లనే ఆ యాగంలో అలా కలిగిందనమాట. ఇప్పుడు అలాంటి ఇచ్చేటువంటి రహితం అయితే ఉందో దానికి ఇక్కడ ప్రతిషేధించబడిన మాట. ఇక్కడ అంగభూత వాక్యంలో మనకు ప్రతిషేధించబడిన మాట ఏది? తత్ ప్రతిషేధస్య గుణో యద్ అరోదనం. అంటే అక్కడ ఏది అరోదనం అయితే ఉందో దానికి అలాంటి రోదనం కలగకుండా తత్ ప్రతిషేధ, దానికి ప్రతిషేధస్య గుణ, దానికి ప్రతిషేధ గుణరూపం కథనం అన్నమాట. అంటే గౌణరూప కథనం అన్నమాట. అలాగా యువకుడు రహితం యువకుడు బర్హిషి యాగంలో అని చెప్పి ఈ రకంగా సిద్ధాంత సమాచారం. ఇప్పుడు ఇక్కడ పూర్వపక్షి మళ్ళీ అడిగించి మన విషయాన్ని ప్రస్తావించుకోవాలి. అస్తు ఇంత ఒప్పుకున్నాం పాఠాన్ని. ఇక్కడ ఎవరికైనా సందేహం ఉంటే మీరు అడగవచ్చు. ఇక్కడ తస్మాత్ బర్హిషి రజతం నాదేయం అనే వాక్యాంశం ద్వారా మనకు అర్థాపత్తుడి ఇవ్వకూడదని అర్థం వచ్చిందన్నమాట. కానీ అది దానికి అలా ఉత్పన్నం కావడానికి కారణము రజతం అని చెప్పి రజతం ఇవ్వడం వల్ల ఆ రోజున ఉత్పన్నమైన ఆ గృహంలో అది దానికి ప్రతిషేధ వాక్యం గుణం అంటే గౌణ కథనము అని చెప్పి చెప్పుకున్నాం. ఇంతవరకు మనం విషయాన్ని ప్రస్తావించుకున్నాం. అందుకే తత్ ప్రతిషేధస్య గుణం యత్ అరోధనం ఇది. దాన్ని ప్రతిషేధించడానికే ఈ గుణ కథనం అంటే గౌణ కథనము అరోధనం అని చెప్పి చెప్పుకున్నాము. అంటే రోధనం ఉండదు అన్నమాట. ప్రతిషేధించమంటే ఆ రోధనం ఉండదు అన్నమాట. అంటే నా దగ్గర ఇవ్వకపోయింటే ఆ రోధనం ఉండదు అనే భావం తీసుకుంటాం ఇక్కడ. అస్తు తది చూడండి. తో మనం ఇక్కడ నుంచి చెప్పుకున్నాము గుణవాదేన అనే పదం సమానం చెప్పిన తర్వాత రోదన ప్రభం రహితం అంటే రోదనాన్ని ఉత్పన్నడానికి కారణం రహితం అని చెప్పుకున్నాము. ఎందుకంటే బర్హిషి దయతో రోదనం ఆ పద్ధతే. అది బర్హిషి అనే యాగంలో రహితం ఇవ్వడం రోదనం ఉత్పన్నం అవుతుంది. అంటే 5 ఏడుపు ఉత్పన్నం అవుతుంది. అంటే చేయకూడని పని చేసే వద్దని కూడా ఆ పని చేసేవాటి ఆ బాధ కష్టం కలిగిందనమాట. అందుకే దానికి తత్ ప్రతిషేధస్య గుణ, దానికి ప్రతిషేధమే ఈ గుణవాదము అంటే గౌణ కథనం అని చెప్పుకున్నాం. యత్ అరోదనం అందుకే అక్కడ అలా చేసినప్పుడు గుణకథనం చెప్పినప్పుడు అక్కడ రోదనం ఉండదు. ఆ రకంగా నిషేధ వాక్యం ఉన్నప్పుడు రోదనం ఉండదని చెప్పి ఈ రకంగా ప్రస్తావించాడు. ఇలా సిద్ధాంతి చెప్పిన తర్వాత ఇప్పుడు పూర్వపక్షి మళ్ళీ అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఈ 108 పేజీలో మధ్య కింద నుంచి 4వ లైన్
5వ లైన్లో చూడండి. కథం పునః అరుదతి రుద్రే అరోదిత్ ఇది భవతి. కథం పునః అరుదతి రుద్రే అరోదిత్ ఇది భవతి. అంటే రుద్రుడు అంటే మనం ఎప్పుడు ఏడిపించాం అందరినీ, కానీ రుద్రుడు ఎప్పుడు ఏడిస్తామట. కానీ ఆ ఏడ్చినటువంటి రుద్రునిలో కూడా అరోదిత్ అనే పదాన్ని ఎలా ఉపయోగించావు? అరోదిత్ అనే పదము రుద్రుడు ఎప్పుడు కూడా ఏడిచామాట, ఏడిపిస్తూ ఉంటాడు. అటువంటి ఏడిచినటువంటి రుద్రునిలో కూడా ఏడిచాడని చెప్పి అరోదిత్ అనే పదం ఎలా ఉపయోగించావు? కథం పునః అరుదతి రుద్రే, ఏడిచినటువంటి రుద్రునిలో కూడా అరోదిత్ ఇది ఏడిచే కథను ఎలా ప్రస్తావించావు? అలాగే ఇంకోటి ఏమడిగా అంటే కథం వా అనశ్రు ప్రభవే రజతే అశ్రు ప్రభవం ఇది వచనం. అంటే ఇక్కడ అశ్రు అంటే కన్నీరు, అంటే కన్నీటి ద్వారా రహితం ఉత్పన్నం కాదు, కానీ ఉత్పన్నం కాకపోయినప్పటికీ కూడా అశ్రు ప్రభవం ఇది వచనం చెప్పావు. అంటే ఇది ఏం చెప్పా అంటే శాబ్దిక అర్థాన్ని పట్టుకుంటున్నాడు పూర్వపక్షి. సామాన్య అర్థం అంటారు, అది విశేష అర్థం కాకుండా సామాన్య శాబ్దిక అర్థం పట్టుకొని అడుగుతున్నాడు. కథం వా అశ్రు ప్రభవే, అశ్రు ద్వారా ఉత్పన్నమైన రజతే, రజతంలో అశ్రు కథం వా అనశ్రు ప్రభే, అశ్రు ప్రభవం కాదు, అనశ్రు ప్రభవే రజతే అశ్రు ప్రభవం ఇది వచనం. అంటే కన్నీటి ద్వారా ఉత్పన్నం కానటువంటి రహితం అయితే ఉందో అది అశ్రు ప్రభవం ఇది. అంటే కన్నీటి ద్వారా రహితం ఉత్పన్నమైంది, అంటే కన్నీటి ద్వారా ఉత్పన్నమైన ఎలా తీసుకొని చెప్పావు? ఉత్పన్నం కానటువంటి దాంతో ఉత్పన్నమైన ఎలా కథను చెప్పావు? అలాగే ఇంకొక 3వ వచనం ఏ రకంగా అడిగా అంటే 3వ ప్రశ్న పురా అస్య సంవత్సరాత్ అసత్య రోజునే కథం రోదనం భవతి. సంవత్సరం లోపల నీకు రజత దానం, వెండి దానం చేసినట్లయితే ఏడుస్తారని చెప్పాడు అనమాట. ఆ కథను చెప్పుకున్నాం. కానీ ఇక్కడ అలా ఏడవలేదన్నమాట. పురా అస్య అంటే ఆ సమయంలో, ఆ సందర్భంలో సంవత్సరంలో అంతర్గతంలో అక్కడ సంవత్సరాత్ అసతి రోదనే, రోదనం లేకపోయినప్పటికీ కూడా కథం రోదనం భవతి. నువ్వు ఏ రకంగా ఆ మాట చెప్పాను సిద్ధాంతిని పూర్వపక్షి అడుగుతున్నావట. ఇక్కడ కన్నీటి ద్వారా రహితం ఉత్పన్నం కాలేదో ఆ కన్నీటి ద్వారా రహితం ఉత్పన్నమని చెప్పావు. రుద్రుడు ఎప్పుడైతే ఏడుస్తున్నా చెప్పి నువ్వు కథనం చెప్పావు. అలాగే సంవత్సరం లోపల ఇంటిలో లేకపోయినప్పుడు రోదనం ఉంటుందని చెప్పి ఎలా చెప్పావు? ఇది కథనము ఏ రకంగా ప్రస్తావించామని సిద్ధాంతిని అడిగాడు. వాళ్ళ లేకపోయినా కూడా అలా ఉన్నట్టుగా కథనం చెప్పావు. అప్పుడు దానికి సమాధానంగా తదుచ్యతే, ఏమని చెప్తున్నా సమాధానంగా గుణవాదస్తు, ఇది గుణ కథనం. నిజంగా వాస్తవం అలా ఉండదు. అసత్ కథనంలోనే అలా ప్రస్తావిస్తాం అంటే స్తుతి రూపంలో చెప్తామంటే అలా చేస్తే ఇలా ఉంటుంది. కష్టపడతావు, ఇప్పుడు కష్టపడకుండా తర్వాత ఇబ్బంది పడతావు అని చెప్పి చెప్తామంట, ఏడుస్తామని చెప్పి చెప్తాం అనమాట. అలా కేవలం గౌణ కథని చెప్తామంట, ముఖ్య కథనం కాదు. అందుకే తదుచ్యతే ఎందుకంటే దానికి గుణవాదస్తు, అది గుణవాద రూపంలో గౌణ కథ రూపంలో ప్రస్తావించబడింది. అంటే ఎక్కడ ఏడుపు లేదాక ఏడుస్తున్నావు, ఎక్కడైతే సమస్య లోపల ఏడుస్తామని చెప్పి అక్కడ జరుగుతుంది అలా చెప్పడం అనేది, కన్నీటి ద్వారా రహితం ఉత్పన్నం కావడం అనేది, ఇవన్నీ కూడా ఏవైతే చెప్పామో అవన్నీ గౌణ కథనాలు, సామాన్య కథను చెప్పాము. గౌణాహ ఏతే శబ్దాహ, ఈ పైన చెప్పే 3 ప్రశ్నల రూపంలో ఏవైతే అడిగావో అవన్నీ ఆ శబ్దాలను గౌణ కథనములు. గౌణాహ ఏతే శబ్దాహ, గౌణ అంటే అప్రధానమైనటువంటి ఈ శబ్దాలను కూడా అని సిద్ధం ఈ రకం సమాజం. ఇంకా ఏ రకంగా అంటున్నా అంటే రుద్ర ఇది రోదన నిమిత్తస్య శబ్దస్య దర్శనాత్ యద్ అరోదిత్ ఇది ఉచ్యతే. అరోదిత్ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే రుద్ర ఇది, రుద్ర శబ్దం అయితే ఉందో రోదన నిమిత్తస్య శబ్దం అంటే రోదనం ఉత్పన్నం కావడం కాదు, అంటే ఏడుపు ఉత్పన్నం. రోదనం అంటే ఏడుపు అన్నమాట. రోదనం నిమిత్తస్య శబ్దస్య అంటే రోదనం ఉత్పన్నం కావడానికి ఏదైతే శబ్దం నిమిత్తంగా ఉందో ఆ నిమిత్త శబ్ద దర్శనాలు అది ప్రత్యక్షంగా చూడడం చేత యద్ అరోదిత్ ఇది ఉచ్యతే. అంటే అక్కడ నిమిత్తం ఏర్పడింది కాబట్టి, అంటే నిమిత్తం రోజున ఉత్పన్న నిమిత్తం ఏంటి? రహితం నా దద్యాత్, రహితం నా దద్యాత్ అని చెప్పుకున్నాం అంట. అంటే దీన్ని బట్టి ఏంటి? రహితం దద్యాత్ చేత్, రజతం ఇచ్చినట్లయితే అక్కడ ఏడుపు ఉత్పన్నం అవుతుంది. అంటే అక్కడ ఏడవటానికి కారణం రుద్ర శబ్దం అనమాట. ఇక్కడ
రుద్ర ఇది రోధ నిమిత్తస్య శబ్దస్య దర్శనాత్, అది అక్కడ ప్రత్యక్షం కావడం చేత యత్ అరోదిత్ ఇది ఉచ్యతే అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించుకున్నాం. ఇక్కడ ఏంటి, వర్ణ సారూప్యాత్ నిందన్, వర్ణ సారూప్యాత్ నిందన్ అనశ్రు ప్రభవం అపి అశ్రు ప్రభవం ఇది ఆహ. అలాగే వర్ణ సారూప్యాత్ అంటే ఏదో శుక్లవర్ణం శ్వేతవర్ణం అలాగే వర్ణ సారూప్యం చేత నిందిస్తూ అశ్రు ప్రభవం అంటే నిందన్ అనశ్రు ప్రభవం అపి అశ్రు ప్రభవం ఇత్యాహ. అంటే అశ్రు ప్రభవం చేత ఉత్పన్నటువంటి రహితాన్ని కూడా అశ్రు ప్రభవం చేత ఉత్పన్నమైందని చెప్పి నువ్వు చెప్పావు. అది ఏదైతే చెప్పావు అంటే వర్ణ సారూప్యాత్ అంటే నిందా రూపంలో ప్రస్తావించబడింది అన్నమాట. వర్ణ సారూప్య నిందన్ అనశ్రు ప్రభవం అపి అశ్రు ప్రభవం ఇత్యాహ. అలాగే నింద రూపంలో అది కథనం గౌణ కథనం చెప్పబడింది. అందుకే నిందన్యేవచ ధనత్యాగే దుఃఖ దర్శనాత్ పురా అస్య సంవత్సరాత్ గృహే రోదనం భవతి ఇత్యాహ. అందుకే అక్కడ నిందా రూపంలోనే ఊరికి అట్లా ఇవ్వకూడదు. అట్లా అంటే అంత ఎక్కడైతే విశేషమైన యాగం చేసినప్పుడు సామాన్యంగా అక్కడ దక్షిణ రూపంలో ఇవ్వకూడదు. అంటే అక్కడ ప్రసంగాన్ని మనం తైత్రీయ ఉపనిషత్తు యజ్ఞ ప్రసంగం చెప్తున్నట్టు ఈ ప్రసంగం ఏంటంటే అక్కడ ఆ బర్హిష్యాగం రైతం ఇవ్వకూడదు. అంటే దాని తాత్పర్యం అంటే అనేక స్వర్ణం ఇవ్వాలి, బంగారం ఇవ్వాలి అని చెప్పి దానికి తాత్పర్యం అట. అలా తక్కువ ఇచ్చినా అంటే నీ అవమానం అవుతుంది. లేదంటే అది బ్రాహ్మణులు పండితులు ఏవైతే ఉన్నదో అక్కడ రుష్టం కావడం అంటే ఏంటంటే అక్కడ బాధపడటం, లేదంటే అక్కడ ఆ ఫలప్రాప్తి అక్కడ బ్రాహ్మణులు సంతుష్టంగా లేనప్పుడు రక్షణ చేత అది ఫలం ఫలించడం అన్నమాట. ఫలం ఫలించినప్పుడు ఏమవుతుంది, దుఃఖానికి కారణం అవుతుంది, లేదంటే అన్యథా కారణం అవుతుంది అన్నమాట. ఆ రకమైన సందర్భంలో ఇది ఇక్కడ కథనం చెప్పబడింది అన్నమాట. అందుకే ఇక్కడ ఏమని నిందన్యేవ ధనత్యాగే దుఃఖ దర్శనాత్ పురా అస్య సంవత్సరా గృహే రోదనం భవతి ఇత్యాహ. అక్కడ నింద రూపంలో అది ఇవ్వకూడదు అని చెప్పినప్పుడు ఇచ్చావంటే ఇంకా తాత్పర్యం అని అది నీకు కష్టమే అవుతుంది, ఇబ్బంది కలుగుతుంది అన్నట్టుగా ఆ సంవత్సరంలో ఇలాంటి కష్టం వస్తుందని చెప్పి ఒక గౌణ కథను చెప్పామంట. ఇప్పుడు ఏదైనా సామాన్యంగా బయట మనం కొంతమంది అలాగా భయపెట్టేస్తుంటాడు, ఇలా చేయకూడదు, ఇలా అవుతుంది ఇలా అవుతుంది చెప్పి భయపెట్టేస్తుంటాడు. ఒకటి సామాన్య కథనే అది చెప్తామట. కానీ యథార్థ కథనం కింద తీసుకొని మనం ఒక్కోసారి బాధపడుతుంటాం లేదా దుఃఖపడుతుంటాం అన్నమాట. కానీ ఇది నింద రూపంలో ఇట్లా ఇవ్వలేదు అంటే ఈ రకంగా వద్దని కూడా ఆ రకంగా ఇచ్చాడు లేదా తక్కువ ఇచ్చా అంటే అది నింద రూపంలో కథనం చెప్పబడింది. సామాన్య కథనం, అది ముఖ్య కథనం కాదు అని చెప్పి ఈ రకంగా సిద్ధాంతి సమాధానం చెప్పాడు అనమాట. అది ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంకోటి మనకు శబ్దం వచ్చింది. రుద్ర శబ్దం అంటే ఏమిటంటే ఏడిపించేవాడు. అంటే ఈ రుద్ర శబ్దం ఏంటిది, భూగర్భంలో స్థితమైనటువంటి అగ్ని రుద్ర శబ్దం చెప్పామట. అంటే అగ్ని ప్రకూపితమైనప్పుడు పెద్ద పెద్ద భూకంపాలు వస్తాయన్నమాట. అది ఏడిపించడం అన్నమాట. రుద్ర శబ్దానికి అర్థం ఏంటి, భూగర్భంలో స్థితమైనటువంటి అగ్ని తరల రూపంలో ఉంటుంది కదా. భూగర్భం కింద అగ్ని ఏ రకంగా ఉంటుంది, చాలా తరల పదార్థంగా ఉంటుందన్నమాట. చాలా అత్యంత ఉష్ణంతో ఉంటున్నమాట, తరలంగా ఉంటున్నమాట. అగ్ని బాగా ఇదే అయిపోయింది ఎలా ఉంటుందని బాగా అగ్నిమయమైన లోహతత్వాన్ని ఒకటి బాగా వేడి చేస్తే ఎలా ఉంటుంది, తరలంగా ఉంటుందన్నమాట. అట్లా అగ్ని గోళకాలుగా ఉంటాయన్నమాట. అలాగా లోపల అత్యంత భయంకరమైన అగ్ని జ్వాలతో యుక్తమై ఉంటాయన్నమాట. అంటే అటువంటి అగ్ని బాగా ప్రకూపితమైనప్పుడు ఏమవుతుందంటే భూకంపాలు అటువంటివి వస్తూ ఉంటాయన్నమాట. అది ఇక్కడ రుద్ర శబ్దంతో చెప్పబడింది అన్నమాట. అది అప్పుడు ఆ రుద్రం ప్రకృతమైనప్పుడు ఆ వాయువులో ప్రకృతిలో ఈ భూభాగం మీద అనేక చోట్ల అనేక రకాలుగా మనము ప్రకృతిలో వికారం చెందడం మనం చూస్తుంటాం. అది ఆ రుద్ర శబ్దాన్ని, ఆ అగ్ని శబ్దాన్ని రుద్ర శబ్ద రూపంలో మనకు ప్రస్తావించబడింది. అది ఇక్కడ మనం అర్థం చేసుకో. ఆ రకంగా మనకు విషయాన్ని అర్థం చేసుకో. అది కింద భాషలో చెప్పబడింది అన్నమాట. అది మీరు గమనించవచ్చు అక్కడ. ఓకేనా. ఇక్కడ కింద మనకు ఇక్కడ ఈ ఉద్దేశం కొంచెం ప్రకృతి మే సహ అరోదిత్ యద్ అరోదిత్ తద్ రుద్రస్య రుద్రత్వం అనే తైత్రీయ సంహితలో ఉన్నాడు ఈ అంశ ప్రకరణం. ఈ ప్రకరణం అంతా కూడా అంటే పురాకల్ప వాక్యకి అభిప్రాయం ఇస్ ప్రకారం జానా చెయ్యి. పురాకల్పం అనే వాక్యానికి అభిప్రాయం ఈ రకంగా తెలుసుకోవాలి. అంటే ముఖ్యంగా ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మనం అర్థవాద వాక్యం చెప్పుకున్నారా, అర్థవాదంలో 4 భాగాలు ఉన్నాయి.
అవి మీకు తర్వాత వస్తే చెప్తా అక్కడ అర్థవాద కృతంలో. అర్థవాదికే 4 భాగాలు ఉన్నాయన్నమాట. ఏంటి అది మనకు ఇక్కడ అర్థ సంగ్రహంలో వస్తున్నాడు. అర్థవాదానికి 4 భాగాలు ఉన్నాయి. స్తుతి, నింద, పరకృతి, పురాకల్ప. ఏం చెప్పుకున్నాం? అర్థవాదం 4 రకాలుగా ఉంటుంది. ఇప్పుడు సామాన్యంగా అర్థాపద్ధతి అర్థవాదం. ఒక వాక్యం చెప్తే ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని ఇంకొక అర్థం ఏది తీసుకుంటే అర్థవాదం చెప్పుకున్నామట. అలాగే అర్థవాదం కూడా 4 రకాలు ఉన్నాయి, ప్రకారాలు ఉన్నాయన్నమాట. అదొకటి స్తుతి అర్థంలో అర్థవాదం ఉంటుంది, నింద అర్థంలో కూడా అర్థవాదం ఉంటుంది, పరకృతి ఇట్లా కృతి అర్థంలో అర్థవాదం ఉంటుంది, పురాకల్ప అర్థంలో కూడా అర్థవాదం ఉంటుంది. అంటే ఈ రకంగా స్తుతి, నింద, పరకృతి, పురాకల్ప ఇలాగా అర్థవాదం 4 రకాలు విభాగం చేయబడింది అన్నమాట. అర్థవాదాన్ని 4 రకాలు ఉంది. అందులో మనము ఇక్కడ ఒక్కొక్క దాన్ని గమనించినట్లయితే ఇక్కడ స్తుతి అంటే ఏమిటంటే ఇక్కడ మన స్తుతి పదం మనకు స్పష్టంగా ఉంది. విధి ఏంటండి? నింద కూడా స్పష్టమే కదా మహోదయ, పరకృతే కొంచెం సందేహంగా ఉంది. ఇక్కడ మన కింద ఇచ్చారు చూడండి. ఇక్కడ పరకృతి అంటే ఇచ్చా అంటే इसी सूत्र में भाष्य में परकृति पुराकल्प के लक्षण इस प्रकार किए हैं. परकृति पुराकल्प అంటే ఈ 2 పదాలకు లక్షణం ఏ రకంగా ఇచ్చా అంటే అన్య కర్తృక విధి, వేదవాళ్ళ ద్వారా చేసిన విధి అయితే ఉందో జిస్కా ప్రత్యాఖ్యం కియా గయా హో, అంటే వేదవాళ్ళు చెప్పినటువంటి విధికి ఏదైతే ప్రత్యాఖ్యం చేస్తారో అటువంటి విధిని పరకృతి అని చెప్పి చెప్పుకుంటామట. అంటే వేదవాళ్ళ ద్వారా చేసిన కృతి విధి ఏదైతే ఉంది, విధివాక్యం అయితే ఉందని ప్రత్యాఖ్యం చేసినప్పుడని పరకృతి మనం ఖండించుకుంటాం, ప్రత్యాఖ్యం చేసుకుంటున్నామట. దాన్ని పరకృతి అంటామట. అలాగే ఐతిహ్య స్తుతి నింద మనకు యథార్థంగా ఒకరిని స్తుతించడం, నిందించడం అనేది. అలాగే డైరెక్ట్గా పరకృతి పరకృతి చెప్పుకున్నాం. అలాగే పురాకల్ప అంటే ఐతిహ్యం. ఐతిహ్య సంప్రయుక్త విధి పురాకల్ప అవుతాయి. అంటే ఐతిహ్యం, ఇతిహాసం గురించి చెప్పేటువంటి విధినే పురాకల్పం అంటాం. పురాకల్పం అంటే ఏమిటి? ఇతిహాసం గురించి చెప్పేటువంటి విధి ఏదైతే ఉందని పురాకల్పము. కల్పం అంటే గతంలో కల్పం జరిగిన క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో, విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అది పురాకల్పం అని చెప్పి చెప్పుకుంటామట. ఈ రకంగా భాష్యంలో చెప్పబడిందన్నమాట. కానీ ఇదే ఆ పదాలకు అర్థము కినిహి ఆచార్యం కా మత హై. వేరే ఆచార్యులు వీటికి అర్థం ఏ రకంగా చెప్పారంటే బహుతం సే సమాచరిత్ విధి పురాకల్పం అంటే చాలా మంది ద్వారా చెప్పబడిన విధిని పురాకల్పం అంటాం. చాలా మంది ద్వారా చెప్పబడిన విధి విధానం అంటే ఒక విషయం అనేక రకాలుగా టీకా టిప్పణి చేస్తూ ఉంటామట. అటువంటి విధిని పురాకల్ప. బహుతం సే సమాచరిత విధి ఏదైతే ఉందని పురాకల్పం అని చెప్పాం. మళ్ళీ పరకృతి అంటే ఏమిటి? పరకృతి ఏమిటంటే ఏక్సే సమాచరిత్ విధి పరకృతి, ఒకరి ద్వారా చెప్పబడినటువంటి విధి ఏదైతే ఉందని పరకృతి అంటామట. అందుకే దీన్ని బట్టి బహుకర్తృకం పురాకల్ప, ఏకకర్తృకం పరకృతి. ఇది ఒక రూపంలో, ఒక వాక్య రూపంలో డెఫినేషన్ ఇచ్చామట. పరకృతి అంటే ఏమిటి? పరకృతి అంటే ఏకకర్తృకం, ఒకరి ద్వారా రచించబడినది చెప్పబడిన విధి ఏదైతే ఉందని పరకృతి అంటాము. బహుకర్తృకం పురాకల్ప, చాలా మంది ద్వారా చెప్పబడినది ఏదైతే ఉందో అది పురాకల్ప అని చెప్పి ఈ రకమైనటువంటి ఒక అర్థము ఈ శబ్దాలకు కొంతమంది ఆచార్యులు ఈ రకం కూడా అర్థం చెప్పారన్నమాట. అర్థవాదానికి 4 భాగాలు చేసుకున్నాము. ఒకటి స్తుతి, నింద. స్తుతి మనకు ప్రత్యక్షంగా ఉంది, నింద కూడా ప్రత్యక్షంగా ఉంది. ఒకటి పరకృతి పురాకల్ప. పురాకల్ప పరకృతికి అర్థం ఈ రకంగా చెప్పబడిందన్నమాట. అస్తు. కానీ ఇక్కడ ఇంకోటి ఏం చెప్పంటే ఈ విషయంలో पंडित युधिष्ठिर मीमांसा इवंडे हमारा विचार है कि जो कथन सृष्टि की उत्पत्ति संबंध है वह पुराकल्प होता है. కానీ ఇక్కడ పురాకల్పకి అర్థం ఏం చెప్పుకున్నాం మనము? పురాకల్ప అర్థం దానికి చాలా మంది ద్వారా చెప్పబడే విధిని పురాకల్పం చెప్పుకున్నాం. కానీ ఇక్కడ దానికి భిన్నంగా అర్థం ఏ రకంగా చెప్పారంటే పండిత యుధిష్ఠిర మీమాంసకజీ ఇక్కడ పురాకల్పం అంటే సృష్టి ఉత్పత్తిసే సంబంధం, అంటే సృష్టికి ఉత్పత్తికి సంబంధమై ఉంటుంది, దాన్ని పురాకల్పం అంటాం. పురాకల్పం అంటే సృష్టితో సంబంధించిన దాన్ని పురాకల్పం అనాలి. ఎందుకంటే కల్పస్య పురా ప్రారంభే అంటే కల్పం అంటే బై సృష్టికి ప్రారంభంలో, ఆరంభంలో, సృష్టికి ప్రారంభంలో పురా ప్రారంభే
అని చెప్పి మనకు అర్థం వస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఇషహి బ్రాహ్మణమే పురాణ కహ, అందుకే వీటిని బ్రాహ్మణాల్లో కూడా మనకు పురాణం అని చెప్పి చెప్పామట. అంటే ఈ కథనం ఏదైతే ఉందో వ్యక్తి విశేషాన్ని లక్షితం పెట్టుకొని చెప్పబడింది అన్నమాట. అలాగే ఏ కథనం అయితే వ్యక్తి విశేషాన్ని చెప్పబడిందో దాన్ని పదకృతి అంటామని చెప్పి ఈ రకంగా ఇక్కడ భిన్న అభిప్రాయంతో ఈ అర్థం చెప్పారు. ఒక వ్యక్తి విశేషాన్ని ఆధారం చేసుకొని చెప్పబడే కథనం అయితే ఉందో దాన్ని పదకృతి అంటాము. అలాగే సృష్టిని ఆధారం చేసుకొని సృష్టికి సంబంధించినటువంటి విషయంలో అయితే పురాణం గురించి చెప్పబడిందో దాన్ని పురాకల్పం అంటామని చెప్పి ఇది కూడా ఒక అర్థం చెప్పబడింది అన్నమాట. సరే, ఇది మనం సందర్భాన్ని బట్టి ఇక్కడ అర్థవాదానికి 4 విభాగాలు చేసినట్లయితే అది ఈ రకంగా అర్థం చెప్పబడింది చెప్పి చెప్పుకున్నాం. ఇదంతా మీకు తర్వాత వస్తుంది, సందర్భానుగుణంగా తర్వాత రాబోతుంది కాబట్టి ఇక్కడ సంకేతాలు కూడా చెప్పుకున్నాం. విస్తృతంగా అక్కడ ఉదాహరణ సహితంగా మనకు అక్కడ వచ్చినప్పుడు అక్కడ విస్తారంగా చెప్పుకున్నాం. ఇక్కడ మనకు ఒకటి మనం చెప్పుకున్నాం, రుద్ర శబ్దం అనేది భూగర్భంలో స్థితమైన అగ్నిని ఇక్కడ రుద్ర శబ్దంతో చెప్పుకున్నాము. అదే కింద పారాగ్రాఫ్లు ఇచ్చారు. ఇక్కడ ప్రకృతి మే స అరోదిత్ యద్ అరోదిత్ తద్ రుద్రస్య రుద్రత్వం, ఇది తైత్రీయ సంహితలో ఉందంట. ఇది పురాకల్ప వాక్యిక అభిప్రాయ ఇస్ ప్రకార జాన్య చేయి. ఇక్కడ పురాకల్పం యొక్క అభిప్రాయాన్ని ఈ రకంగా అర్థం చేసుకోవాలంట. అంటే పురాకల్పక అభిప్రాయం ఏంటంటే ఈ రకంగా అర్థం చేసుకోవాలి. ఏంటంటే రుద్రనామ భూమి గర్భస్థు అగ్నికాహే. ఇక్కడ రుద్ర శబ్దం అయితే ఉపయోగించామో, రుద్ర శబ్దం అయితే మనం పైన ఉపయోగించామో అది భూమి గర్భస్థ అగ్నికాహే, అంటే భూమిలో భూగర్భంలో అంటే భూమి కింద ఉన్నటువంటి గర్భంలో ఉన్నటువంటి అగ్ని యొక్క పేరే ఇక్కడ రుద్ర శబ్దం చెప్పుకున్నాము. అది ఎలా ఉంటుంది? సరళ రూపమే హే, అంటే ఒక తరలంగా ఉంటుందంట. అంటే బాగా అత్యుష్ణంగా ఉన్నప్పుడు తరలంగా అయిపోతుంది కదా, అగ్ని గోళం ఎలా ఉంటుంది ఆ రకంగా తరల రూపంలో ఉంటుంది చెప్పి చెప్పుకున్నాం. ఇసి భూగర్భస్థ అగ్నికో భూకంప ఉత్పన్న హోతే, ఇసి భూగర్భస్థ అగ్నికో, ఈ భూగర్భంలో స్థితమైన అగ్ని చేత భూకంపాలు ఉత్పన్నమవుతాయి. అంటే ఎక్కడైతే భూగర్భంలో అగ్ని బాగా ప్రకోపించింది అనుకోండి, ఈ భూకంపాలు రావడానికి కారణము ఇదే అన్నమాట. ఆ భూమిలో అగ్ని అనే రుద్ర స్వరూపం అంటే అగ్ని స్వరూపం బాగా తేజవంతమైనప్పుడు ప్రకోపితమైనప్పుడు ఈ భూకంపాలని వస్తాయంట. అందుకే బలవత్ భూకంపంకే సమయ గడగడాహట్ శబ్ద సునాయి పడతాయి. అందుకే ఈ భయంకరమైనటువంటి బలవంతమైనటువంటి భూకంపాలు వచ్చినప్పుడు బాగా ఒక భయంకరమైన ధ్వని వినిపిస్తుందన్నమాట. అందుకే ఆ ధ్వని ఇక్కడ ఆ ధ్వని ఏదైతే ఉందో ఆ బీభత్సంగా ఏదైతే ఆ భూకంపాలు వచ్చిన విధంగా మనం స్థితి మనకు ప్రకృతి వికారం చూస్తుంటామో అది ఇక్కడ రుద్రనామక అగ్నిక రోదనం. ఆ రకంగా ఎప్పుడు జరుగుతుందో భూకంపాలు వస్తాయో అదే అగ్నిక రోదనము, దాని రుద్ర శబ్దం చెప్పామట. ఓకేనా? అది ఈ సందర్భంలో మనం ఇక్కడ ఈ రకంగా అర్థం చేసుకోవాలి. అందుకే భూకంపకే సమయ భూగర్భమే భారీ ఉతలు పుతలు హోతీ హై. అందుకే భూకంప సమయంలో భూగర్భంలో చాలా అస్తవ్యస్తం అయిపోతున్నమాట. ఉతలు పుతలు అంటే చాలా అస్తవ్యస్తం అయిపోతున్నమాట. ఉస్ సమయ ఇస్ భూగర్భస్థు రుద్రాగ్నికి కూర్చు అంశ, ఆ సమయంలో ఆ భూగర్భంలో స్థితమైనటువంటి కొన్ని అగ్ని తత్వాలు అగ్ని జ్వాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రుద్రాగ్ని కూర్చు అంశాన్ని కొన్ని అంశాలు ఏమవుతాయి? భూమికి ఊర్ధ్వ భాగమే జో కఠోర్ హోతా హై పౌన్ జాతి, అంటే ఆ భూమి మీద పడతాడు. అక్కడ లేనప్పుడు భూగర్భంలో ఉన్నటువంటి కొన్ని తత్వాలు కొన్ని ధాతులు ఏవైతే ఉన్నాయో అవి భూగర్భం మీద పడతామట. అంటే లోపల ఉండే అగ్ని లావాలు అంటాం కదా, అవి ఎక్కడైనా విదేశాల్లో అక్కడ అగ్ని లావా అవి చెప్పి మనం చూస్తుంటామట. బాగా అత్యంత ఉష్ణమైనటువంటి లావా త్వరలంగా మనకు బయటికి వస్తూ ఉంటుందన్నమాట. అలాగే భూగర్భ స్థితమైనటువంటి ఏవైతే పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ భూమి మీద వచ్చి పడతామట. ఆ భూకంప సమయంలో ఆ వచ్చినటువంటి పదార్థాలు ఏవైతే భూగర్భ స్థితమైనటువంటి తత్వాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అంశాలు ఏవైతే ఉన్నాయో అవి భూమి యొక్క అంశంతో కలిసిపోయి మనకు ఈ లోహతత్వాలు ఈ బంగారము ఇవన్నీ ఉత్పన్నం కావడానికి కారణం అంట. అంటే లోపల ఉన్నటువంటి తత్వాల ద్వారా ఆ ధాతుల యొక్క ఆ తత్వాల ద్వారా అవి భూమి మీదకి వచ్చినప్పుడు అలాంటి మనకు లోహతత్వాలు ఇంకా అనేక ధాతులు మనకు తయారు చేసుకుంటూ ఉంటామంట. అని ఆ సందర్భంలో రుద్ర శబ్ద విషయంలో ఈ రకంగా ప్రస్తావించబడింది. అలాగే ఇంకొక శబ్దం ఏం చెప్పుకున్నామంటే యద్ అశ్రు అసీరియత అనే పదానికి అర్థం ఏంటంటే
అవి ఆ భూగర్భంలో ఉన్నటువంటి అగ్ని జ్వాలు అయితే ఉన్నాయో, అగ్ని పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి శాతన అంటే ముక్కలు ముక్కలు అయిపోయి అవన్నీ భూమి మీద పడతాయన్నమాట. దాని ఇక్కడ అశ్రు అశీర్యత, అప్పుడు అవి పడినప్పుడు ఆ అగ్నితత్వాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఆ భూమి మీద మనకు అస్తవ్యస్తత అనేది, ఆ భూ ప్రకోపం అనేది మనం చూస్తూ ఉంటామట. అది ఇక్కడ అశీర్యత అంటే ఆ రకంగా కన్నీరు కార్చిందంటే ఆ ఆ భూమిగతంగా ఉండే తత్వాల అంశాలు ఏవైతే ఉన్నాయో భూమి మీద పడినప్పుడు అది కన్నీరు కార్చడం అని చెప్పి అర్థం తీసుకోవాలి. అలాంటివి ఏవైతే మనకు భూమి మీద పడతాయి అంటే లోపల ఉన్నటువంటి అగ్ని ప్రకోపితంగానే ఆ అంశాలు భూమి మీదకి వచ్చాయి. దాని కన్నీరు శబ్దంతో అశీర్యత ఏదో అశ్రు అశీర్యత అనే పదానికి అర్థం ఇక్కడ ఈ రకంగా చెప్పబడింది అన్నమాట. ఓకే, ఈ రకంగా మనకు రుద్ర శబ్దానికి అర్థం ఈ రకంగా భావించబడింది. అలాగా భూకోపనం చేత మనకు అలాగా రుద్ర శబ్దకి ఈ రకంగా అర్థం మనం ప్రస్తావించుకోవాలి. అస్తు మొత్తానికి ఇక్కడ ఈ గౌణ కథనము ఇది అని చెప్పి సిద్ధాంతి నిందావాక్యంలో చెప్పబడింది. అందుకే ఇవన్నీ మనకైతే అరోధిత అనే పదంలో ఏవైతే ఉన్నాయో పూర్వ ప్రకృతాపేక్ష ఇవన్నీ చెప్పబడ్డాయి. కాబట్టి అలాగా ఇది అరోధిత అనే వాక్యం ఏదైతే ఉందో పూర్వ వాక్యానికి అంగభూతంగా, విధి వాక్యానికి అంగభూతమైనటువంటిది అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా సమానం చెప్పాడు. ఇలా చెప్పిన తర్వాత కూడా ఇంకొక వాక్యం ఏం చెప్పాడంటే ఇంకా భిన్న వాక్యం తీసుకొని ప్రస్తావించబడింది. తథ అలాగే యహ ప్రజాకామ పశుకామోవ స్యాత్ అంటే ప్రజల యొక్క కామన ఉన్నటువంటి వ్యక్తి లేదా పశు కామన కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో స ఏతం ప్రాజాపత్యం తూపరం ఆలభేత ఇది. ఇక్కడ ఒక వాక్యం, విధి వాక్యం చెప్పబడింది అన్నమాట. ఏ వాక్యం చెప్పబడింది? యహ ప్రజాకామ, ప్రజల యొక్క కామన కలిగిన వ్యక్తి లేదా పశు కామన కలిగిన వ్యక్తి ఎవరైతే ఉన్నదో స అతను ఏతం ప్రాజాపత్యం అంటే ప్రాజాపతి దేవత వాళ్ళ తూపరం ఆలభేత, తూపం అంటే శృంగరహితమైనటువంటి పశువును ఆలంబించాలి అంటే దాన్ని నిమిత్తం చేసుకుని అనుష్ఠానం యాగం చేయాలి అని తాత్పర్యం అట. తూపరం ఆలభేత అంటే శృంగరహితమైనటువంటి పశువును ఆలంబించాలి అని చెప్పి ఇక్కడ తాత్పర్యం. అది ఇక్కడ जो प्रजा की कामना वाला अथवा प्रजा की पशु की कामना वाला होवे ఈ ప్రజాపతి దేవత వాళ్ళ శృంగరహిత పశువుకు ప్రాప్తి కదే అంటే ప్రాప్తి కంటే దాన్ని ఆదరణ చేసుకుని యజ్ఞ అనుష్ఠానం చేయాలి అనే ఉద్దేశం అనమాట. ఇది మనకు విధి వాక్యం అనమాట. ఎందుకంటే ఆకాంక్షితత్వాత్ అస్య విధేహి శేషో అయం. ఇది ఆకాంక్షియుక్తం ఈ వాక్యంలో కూడా చేయాలంటే ఏదో ఒకటి అక్కడ కారణం ఉందన్నమాట. ఆకాంక్షితత్వాత్ అస్య విధేహి, ఈ విధిక శేషో అయం, ఆ విధికి ఇది అంగభూతమైనటువంటి వాక్యం. ఏది? స ఆత్మనో వపాం ఉదఖిదత్ ఇది. స ఆత్మనో వపాం ఉదఖిదత్ ఇది. అక్కడ ఆత్మ తనలో ఉండేటువంటి ఛాతిని పగలగొట్టుకొని లేదా చీల్చి అతను వపను తీశాడు. ఇప్పుడు పశువును యొక్క పొట్టను చీల్చి మన దాన్ని వపను తీసేస్తా అన్నట్టుగా ఇక్కడ స్వయంగా అతని ఆత్మనే అంటే ఆ రకంగా అప్పట్లో ఆ పశువు యొక్క అభావం ఉంటుంది. అదొక తనే స్వయంగా తన వప తీసుకొచ్చి ఆ జిల్లి తీసుకొచ్చి ఆ అగ్నిలో వేసాడనమాట. అందుకే స ఆత్మనో వపాం ఉదఖిదత్ ఇది. అక్కడ వపాన్ని తీసాడంటే ప్రయోజనయుక్తంగా తీశాడనమాట. అంటే అగ్నిని వేసి ఆహుతి రూపాన్ని ఇచ్చాడనమాట. ఇది ఈ వాక్యం ఏదైతే ఉందో అది పైన చెప్పిన విధి వాక్యంకి అంగభూతము. శేషో అయం, శేష అంటే అంగం అనమాట. ఏది? విధేహి శేష అంటే విధికి అంగభూతం అంటే పైన చెప్పిన విధి వాక్యానికి అంగభూతం అనమాట. పూర్వపక్ష కల్పిత అంటే ఇక్కడ పైన చెప్పిన విధి వాక్యం కింద చెప్పిన అంగభూతమైన వాక్యానికి పైన సంబంధం అది దోషం చూపించాడ. ఆ దోషం కాదు, ఇది అంగభూతమైన అని చెప్పి సిద్ధాంతి కథనం చెప్తున్నాడు. ఇక్కడ అడుగుతున్నాడు కథం గుణవాద, ఇది గుణవాద కథనం అంటున్నావు. ఇది స ఆత్మనో వపాం ఉదకిదత్, ఇది అంగభూతము అంటే అంగభూతమైనటువంటి అంగభూతమైన గౌణ కథనం ద్వారా చెప్పబడిన డైరెక్ట్ గా సంబంధం లేకుండా గౌణ కథనం ప్రకారం దీనికి సంబంధం పై వాక్యంతో పై విధి వాక్యంతో ఇది సంబంధం ఉంది. అందుకే అని సిద్ధాంతి యొక్క అభిప్రాయం. అందుకే పూర్వపక్ష అడుగుతారు కథం గుణవాద, ఈ వాక్యం స ఆత్మనో వపాం ఉదకిదత్ అనే వాక్యం చెప్పావు కదా, అది ఏ రకంగా పై వాక్యం విధి వాక్యం గౌణ కథనంగా ఉంటుంది అని అడిగినప్పుడు ఇత్తం నామ నా అసన్ పశవో యద్ ఆత్మనో వపాం ఉదకిదత్ ఇది. ఇత్తం ఈ రకంగా నా అసన్ పశవ యద్ ఆత్మన వపాం ఉదకిదత్ ఇది. అక్కడ తన ఆత్మన వపాం ఉదకిదత్ అంటే తన ఆత్మ యొక్క తనలో ఉండేటువంటి శరీరంలో ఉండేటువంటి వపాన్ని తీసి అక్కడ అగ్నిలో సమర్పించాడంటే అక్కడ ఏంటి?
ఇత్తం నామ నా అసతి పశవ అంటే ఆ పశువులు అక్కడ లేవు, విద్యమానంగా లేవు, ఆ పశువుల యొక్క అభావం ఈ రకంగా ఉంది. అందుకే ఆత్మనః వపాం ఉదకిదత్. ఆత్మన ఇక్కడ ఏంటి, ఒక గౌణ కథనం అంటే అక్కడ నేను పశువుల యొక్క జిల్లి మన వప తీసుకొని వేయాలంటే అగ్నిలు ఏమి లేవు. అందుకే తన శరీరాన్ని తీసేసి ఆ ఆ వపాను తీసి ఆ అగ్నిలో సమర్పించాడు. అది గౌణ కథనం. ఈ రకంగా ఇది గౌణ కథనంగా తీసుకోవాలి. అంటే ఒక్కోసారి లేదే మనం సామాన్యంగా అంటాం, ఒక లేకపోతే నాలో ఉండే శరీరంలో ఉండే భాగం తీసి నేను సమర్పిస్తాను అన్నిటిగా ఒక గౌణ కథను చెప్తామట. సామాన్య లోక వ్యవహారం కూడా ఆ రకమైన వ్యవహారం చేస్తామట. అలాగే ఇది ఇత్తం నామ నా అసలు పశవ, అక్కడ పశువులు లేవు కాబట్టి పశువు యొక్క వప జల్లి తీయడానికి అవకాశం లేదు కాబట్టి ఆయన ఏమని అంటే ఆత్మను వపాముదకి లేదా నేను నా వపాన్ని తీసి నేను దీంట్లో అగ్నిలో సమర్పిస్తాను అని ఒకసారి సామాన్యంగా గౌణ కథని ప్రస్తావిస్తాను. ఆ రకంగా ఇది గౌణ కథనము. అందుకే ఏతచ్చ కర్మణ సామర్థ్యం, ఎందుకంటే ఇది కర్మ యొక్క సామర్థ్యం ఖచ్చితంగా తీయాలన్నమాట. అంటే కర్మ యొక్క సామర్థ్యాన్ని బట్టి అలా చెప్తామట. ఆ కర్మ యొక్క సామర్థ్యం ప్రభావం అలా ఉంది కాబట్టి ఆ సందర్భంలో అంటే తన ప్రాణులు లెక్క చేయకుండా నేను ఈ కర్మ చేస్తానని చెప్పి నేను ఆహుతి ఇస్తానని చెప్పి ఆ మాట అంటామట. అది కర్మ యొక్క సామర్థ్యం అటువంటిది అన్నమాట. అందుకే కర్మణ సామర్థ్యం ఏతచ్చ కర్మణ సామర్థ్యం, అది కర్మ యొక్క సామర్థ్యం. ఏంటంటే యద్ అగ్నౌ ప్రహృత మాత్రాయాం వపాయం అజః అజస్తూపర ఉదగాత్ యద్ అగ్నౌ ప్రహృత్య మాత్రాయం, అగ్నిలో దాన్ని సమర్పించిన తర్వాత యద్ అగ్నౌ ప్రహృత మాత్రాయాం వపాం అజః అజస్తూపర ఉదగాత్ అని చెప్పి ఇక్కడ ఒక అంశం చెప్పండి. అంటే ఇక్కడ తాత్పర్యం ఏమిటంటే ఇప్పుడు అగ్నిలో వప వదిలిపెట్టడం చేత అగ్నౌ ప్రహృత మాత్రాయాం వపాయాం, అక్కడ అగ్నిలో ఆ వప తీసి దాంట్లో సమర్పించడం చేత ఇక్కడ ఏమైపోయింది, ఆ తూపర ఉదగాత్ అంటే తూపర అంటే శృంగరహితమైనటువంటి అజ పశు ఉత్పన్నమైన అన్నమాట. శృంగరహితమైనటువంటి ఇక్కడ పశు ఉత్పన్నమైంది అన్నమాట. ఈ రకంగా ఆ ఏదైతే పశువు ఉత్పన్నమైందో అక్కడ ఆ పశువు ద్వారా ఆ శృంగరహిత పశువు అయితే ఉత్పన్నమో ఆ పశువు ద్వారా యజ్ఞం చేసినట్లయితే మళ్ళా ఇత్తం ఆ పశువు ద్వారా యజ్ఞం చేసినట్లయితే శృంగరహిత పశువు ద్వారా మళ్ళా యాగం చేసినట్లయితే అంటే అందులో ఉండేటువంటి మళ్ళా వపాన్ని తీసి ఆహుతి ఇవ్వడం చేత ఏమవుతుందంట ఇత్తం బహవః పశవో భవంతి ఇది అని చెప్పి, అంటే ముందు తన శరీరంలో ఉండే వపాన్ని తీసి అగ్ని సమర్పించడం చేత ఏమైపోయిందంటే అక్కడ మనకు ఆ తూపర ఆ శృంగరహితమైన పశువు ఉత్పన్నమైంది. ఆ పశువు చేత యాగం చేయడం చేత చాలా పశువులు ఉత్పన్నమయ్యాయి, లేకపోతే చాలా మంది ప్రజలు ఉత్పన్నమయ్యారు. ఈ రకంగా అర్థం వస్తున్నమాట. అందుకే ఇత్తం బహవః పశవో భవంతి ఇది అని చెప్పి ఎప్పుడైతే యద్ అగ్నౌ ప్రహృత మాత్రాయాం వపాయాం అజస్తూపర ఉదగాత్, అది శృంగరహిత పశువు ఉత్పన్నమవుతుంది. అప్పుడు ఇత్తం బహవః ఈ రకంగా చేసినట్లయితే దాన్ని ఆరాధన చేసుకుని యజ్ఞ యాగం చేసినట్లయితే చాలా పశువులు ఉత్పన్నమవుతాయి అని చెప్పి ఇక్కడ ఈ రకంగా వాక్యాంగభూతాన్ని ప్రస్తావించబడింది అన్నమాట. ఇప్పుడు ఈ రకంగా చెప్పినప్పుడు పూర్వపక్షం అంటున్నా అంటే మళ్ళీ ఇక్కడ కథం పునః అనుత్ఖిన్నాయాం వపాయాం ప్రజాపతి ఆత్మనో వపాం ఉదకిదత్ ఇత్యాహ. పునః అనుత్ఖిన్నాయాం వపాయం, ఇక్కడ ఆ వప ఉత్పన్న అనుత్ఖిన్నాయాం వపాయం ప్రజాపతి ఆత్మనో వపాం ఉదకిదత్ అని చెప్పి, అంటే ఇక్కడ కథం పునః అనుత్ఖిన్నాయాం వపాయం అంటే ఇక్కడ వప అనేది క్షరించి తీయకపోయినప్పటికీ కూడా అనుత్ఖిన్నాయం వపాయం ప్రజాపతి ఆత్మనో వపాం ఉదఖిదత్ ఇత్యాహ. ఇక్కడ అలాంటి వప తెలియదు, కథనం మాత్రం గౌణ కథనం మాత్రం చెప్పామంట, యథార్థంగా తెలియదు, ఊరికి సామాన్య కథనం చెప్పాం. అది తీయకపోయినప్పుడు కూడా తీశాడని చెప్పి ఎందుకు చెప్పావు ఆ కథనం? ఏ విధంగా పూర్వంలో మనం ఏ విధంగా అడిగాము, పూర్వపక్షి అడిగాడో అలాగా లేకపోయినప్పుడు ఇలాగ ఎందుకు కథనం చెప్పబడింది అని చెప్పి ఆయన చెప్పుకున్నామట.
అంటే ఏ రకంగా అంటే అతను ఏడవకపోయినా ఏడ్చినట్టుగా నువ్వు కథను చెప్పావు. ఆ సంవత్సరంలో దుఃఖం ఏడుస్తా అని చెప్పావు. అక్కడ ఏడవకపోయినా కూడా ఏడుస్తా కథను చెప్పావు. ఏ రకంగా పూర్వపక్ష అడిగాడో ఇక్కడ కూడా అదే విధంగా ఇక్కడ ఆ శరీరం నుంచి వపం తీయకపోయినా ఆత్మన వపాం ఉదక్కిదత్ ఇత్యాహ ఈ రకంగా ఎందుకు చెప్పావు? కథం పునః అనుత్కిన్నాయాం వపాయం ఇక్కడ ఆ వప అనేది లేకపోయినప్పుడు కూడా అది ఉత్పన్నం చేయబడింది అంటే తీయబడింది అని చెప్పి ఏ రకంగా నువ్వు కథనం చేశావు, ప్రస్తావన చేశావు. అప్పుడు దానికి సమాధానంగా అసద్వృత్తాంత అనువాఖ్యానం అంటే ఇది అసద్వృత్త అనువాక్యం లేకపోయినప్పుడు కూడా ఆ రకంగా అసద్వృత్తం అంటామట. అంటే ఆ సత్తాత్మక వృత్తాంతం కాకుండా అసద్వృత్తాంత అనువాఖ్యానం ఇది అనువాక్యం చేయబడింది అంటే అసద్వృత్తానికి అనువాక్యం లేకపోయినప్పుడు కూడా అలాగా కథనం చెప్తామట. అలాగా కథనం చెప్తాం అసద్వృత్తాంతం అది. అది అసద్వృత్తాంతానికి అనువాఖ్యానం చేశాము అని చెప్పి సిద్ధాంతి ఒక మాటలో సమానం చెప్పామట. అంటే ఏదైతే లేదో లేకపోయినా వృత్తాంత యొక్క కథనం అలా ప్రస్తావిస్తాము. అందుకే స్తుత్యర్థేన ప్రశంసాయం గమ్యమానత్వం. ఎందుకు ఇక్కడ స్తుత్యర్థేన ప్రశంసాయం స్తుతి అనేది ప్రశంసలో విద్యమానంగా ఉంటుంది, ప్రశంసలో ఉంటుంది. స్తుతిస్తున్నట్టు ప్రశంస కొద్దిగా చేస్తాం అనమాట. స్తుతి అనేది మనం ఎందుకంటే స్తుతి చేత మనకు ప్రశంస తెలుస్తున్నాడు. స్తుత్యర్థేన స్తుతి ద్వారా ప్రశంస గమ్యమానత్వాత్ ప్రశంసాయా గమ్యమానత్వాత్ అంటే ప్రశంస అని మనకు తెలుస్తున్నమాట. స్తుతిస్తున్నాం అంటే అక్కడ ఒక ప్రశంస పొగుడుతున్నమాట అంటే అసలు ప్రేరేపిస్తున్నమాట నీ యొక్క ఔన్నత్యంగా చెప్తున్నాం అనమాట. కాబట్టి ఇక్కడ స్తుతి ఏదైతే ఉందో దాని ప్రశంస అని మనకు ఉపలబ్ధమవుతుంది, గమ్యమానం అవుతుంది. అందుకే ఇక్కడ ఇహ అన్వాఖ్యానే ఇది అన్వాఖ్యానే వర్తమానే ద్వయం నిష్పద్యతే అంటే ఇక్కడ అసద్ వృత్తాంత కథనం చెప్పుకున్నాం కదా. ఈ అసద్ వృత్తాంత కథనం చేత రెండు విషయాలు బయటకు వస్తాయి. రెండు రకాల విషయం మనకు రెండు రకాల విషయాన్ని ప్రస్తావించుకోవచ్చు. అంటే రెండు మాటలు ఇక్కడ సిద్ధిస్తాయి అన్నమాట. ఏ రకంగా సిద్ధిస్తాయంటే అంటే పైన చెప్పిన అసద్ వృత్తాంత అనువాఖ్యానం చేత ఇక్కడ రెండు విషయాలు మనకు బయటకు వస్తాయి. ఏంటంటే ఇహ అన్వాఖ్యానే వర్తమానే ద్వయం నిష్పద్యతే. ఈ వృత్తాంత రెండు రకాల కథనం మనకు బయటకు వస్తుంది. ఏంటి? ఒకటి యచ్చ వృత్తాంత జ్ఞానం యచ్చ కస్మింశ్చిత్ ప్రరోచన ద్వేషోవ అంటే ఒక అర్థం వస్తుంది వృత్త జ్ఞానం అనే అర్థం మనకు వస్తుంది. ఒకటి జ్ఞానార్థం ఒకటి తీసుకున్నా ఏక్త వృత్తాంతగా పరిజ్ఞానం తెలుస్తున్నమాట. ఈ వృత్తాంతం ద్వారా ఆ వృత్తాంతం యొక్క వృత్తాంత జ్ఞానం అంటే వృత్తాంతం పరిజ్ఞానం తెలుస్తుంది. యచ్చ కస్మింశ్చిత్ ప్రరోచన ద్వేషోవ లేదు రెండో కథనం ఏం తెలుస్తుందంటే ఏదైనా ఒక కర్మలో అది ప్రేరణ కావచ్చు, ద్వేషం కావచ్చు. ఈ రెండు కథనాలు మనకు తెలుస్తాయన్నమాట ఈ వృత్తాంతం ద్వారా. అందుకే ప్రరోచన ద్వేషం అది ప్రేరణ కావచ్చు, ద్వేషం కావచ్చు. అలాగే రెండు కథనాలు మనకు తెలుస్తాయన్నమాట. కానీ తత్ర వృత్తాంత అనువాఖ్యానం అక్కడ వృత్తాంత అనువాక్యంలో నా ప్రవర్తకం నా నివర్తకం చ ఇది. ఇక్కడ వృత్తాంత అనువాక్యంలో ఆ ప్రవృత్తి ఉంటుంది, నా నివృత్తి ఉంటుంది. అంటే ప్రవృత్తి ఉండదు, అక్కడ నిషేధం కూడా ఉండదు అన్నమాట. అంటే అక్కడ యుక్తం కావడం కానీ దాని నుంచి వేరు కావడం కంటూ ఏది ఉండదు అన్నమాట. అందుకే ప్రవృత్తి లేదు, నివృత్తి కూడా లేదు. అందుకే తత్ర వృత్తాంత అనువాఖ్యానం ఏది చెప్పుకున్నామో నా ప్రవర్తకం నా నివర్తకం చ ఇది. ప్రవృత్తి కలగదు, నివృత్తి కూడా కలగదు. ఎందుకంటే ప్రయోజన అభావాత్ అనర్థకం. ప్రయోజనం ఇక్కడ ఏమి లేదు కాబట్టి అనర్థకం అంటే అవివక్షితం. ఇక్కడ ఏ వివక్ష లేదు. అంటే ఈ వృత్తాంత అనువాక్యం రెండు మాటలు చెప్పుకున్నదా అందులో ఒకటేమని చెప్పుకున్నా ప్రవృత్తికి నివృత్తికి అంటూ ఏమీ లేదు కాబట్టి ఈ ప్రయోజనం అభావం కాబట్టి అనర్థకం అంటే అవివక్షితం అని చెప్పుకున్నాం. రెండో వాక్యం ఏం చెప్పుకున్నాం మనం? ప్రరోచనయాతు ప్రవర్తతే ద్వేషాత్ నివర్తతే. ఇక్కడ మనం ప్రరోచన లేదా ద్వేషోవ అని చెప్పుకున్న రెండో అర్థము. ఇక్కడ దీని ద్వారా మాత్రం ప్రరోచన ద్వారా అంటే ప్రేరణ ద్వారా ఏమవుతుంది? అక్కడ ప్రవృత్తి కలుగుతుంది, లేదంటే ద్వేషం చేత ఆ నివృత్తి కలుగుతుంది. అక్కడి నుంచి వేరే అవుతుంది అంటే అందులో ప్రవృత్తి మనకు కలుగుతుందన్నమాట. ఈ అర్థం వస్తుందన్నమాట. అందుకే ప్రరోచనయాతు ప్రవర్తతే ద్వేషాత్ నివర్తతే. ద్వేషం ఉన్నప్పుడు అక్కడి నుంచి వేరే అయిపోతాం, ఒక అనుకూలంగా ఉన్నప్పుడు అందులో యుక్తం అవుతాం అనమాట. ఇది తయోది వివక్ష. అక్కడ ఆ రకంగా వివక్ష ఉంటుంది. పైన
వృత్తాంత అనువాక్యంలో మనకడ అవివక్ష ఉంటుంది, ఇక్కడ మాత్రం వివక్ష మనకు కనిపిస్తుంది. కాబట్టి వృత్తాంత అన్వాక్యాన్ని అపి విధీయమానే వృత్తాంత అన్వాక్యాన్ని అపి విధీయమానే ఆదిమత్త దోషో వేదస్య ప్రసజ్యేత. ఇక్కడ వృత్తాంత అనువాక్యం చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఆ విధి చెప్పినప్పుడు మనకు ఒక దోషం ఉత్పన్నం అవుతుంది. ఏది? విధీయమానే ఆదిమత్త దోషో. ఆదిమత్త అంటే ఆదిమత్త దోష వేదస్య ప్రసజ్యేత. వేదము ఆది అంటే ఇక్కడ అనువాక్యాన్ని విధి చెప్పుకుంటున్నాం అంటే వేదము ఎప్పుడు ఉత్పన్నమైంది అని చెప్పి అర్థం వస్తున్నాడు. ఎందుకంటే వేదం అనేది అపౌరుషేయమైంది, నిత్యమైంది. అంటే పరమాత్మ యొక్క జ్ఞానం కాబట్టి పరమాత్మ యొక్క నిత్యమైనటువంటి వాడో ఆది అంతం లేనటువంటి వాడో, అలాగే ఈ జ్ఞానం కూడా ఆది అంతం లేనటువంటిది. ఒకవేళ ఈ రకమైన వృత్తాంత అనువాక్యం తీసుకున్నట్లయితే ఏమవుతుంది? వృత్తాంత అనువాక్యాన్ని అపి విధీయమానే ఒక విధి చేసుకున్నట్లయితే ఆదిమత్త దోష అంటే వేదము ఆది వాళ్ళ అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది, వేదం ఇక్కడి నుంచి చెప్పబడింది అనే దోషం వస్తుంది. ఎందుకంటే వేదం అనేది ఈ వేద జ్ఞానం అనేది మనకు ఆది అంతములే ఉంటాయి. ఎల్లప్పుడు ఈ సృష్టిలో ఆ జ్ఞానం ఉంది, ఆ గత సృష్టిల్లో కూడా అదే జ్ఞానం ఉంది, అలాగా రాబోయే సృష్టిలో అదే కంటిన్యూగా ఉంటుంది. అంటే నిత్యమైనమాట. అంటే నిత్యం ఎందుకంటే ఈశ్వరుడు నిత్యం కాబట్టి ఈశ్వరీయ జ్ఞానం నిత్యమైనటువంటిది. ఆ రకంగా మనకు అది సిద్ధాంతం అంట. కానీ ఇక్కడ వృత్తాంత అనువాక్యం చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ రకం విధి చెప్పుకున్నప్పుడు ఆదిమత్త అనే దోషం వస్తుంది. ఇది ఆది అంటే ఆదితో యుక్తమై ఉంటుంది, అంటే ఒక నుంచి ప్రారంభమైంది, అంటే అక్కడి నుంచి ఈ జ్ఞానం మనకు కలిగింది అనే దోషము ఆపత్తి వస్తుంది వేదం మీద. అందుకే దోషం వేదస్య ప్రసజ్యేత, ఆ దోష ప్రసక్తి వస్తుంది వృత్తాంత అనువాఖ్యానంలో. కథం పునరిదం నిరాలంబనం అన్వాఖ్యాయతే. అటువంటి రకంగా నిరాలంబన అంటే ఆలంబరహితంగా చేసుకోగలుగుతాం. అటువంటిప్పుడు ఈ రకంగా అడిగినప్పుడు దానికి మళ్ళా పూర్వపక్షం అంటే కథం పునరిదం నిరాలంబనం అన్వాఖ్యాయతే. దీనికి ఈ రకంగా మనం నిరాకరించుకుంటాం, ఈ రకంగా సమానం చెప్పగలుగుతాము. ఇలా అడిగినప్పుడు వచ్చేది దానికి సమాధానంగా నిత్య కశ్చిదర్థ అంటే నిత్య కశ్చిదర్థ ప్రజాపతి స్యాత్. ఆ నిత్య పదార్థం ఆ ప్రజాపతి ఉండొచ్చు అంట. అంటే ప్రజావంక స్వామి పతి అంటే ఆ పరమాత్మ ఆ నిత్య పదార్థం అనమాట. నిత్యంగా ఉంటాడు అంటే మనకు ఆ పరమాత్మ నిత్యమైన కాబట్టి ఇది నిత్యంగా తీసుకోవచ్చు. అటువంటి ఆ రకంగా తీసుకున్నామంటే ఆదిమత్త దోషము రాదు అనేది సిద్ధాంత సమాజం చెప్తున్నాడు. నిత్య కశ్చిదర్థ, ఇది నిత్యార్థంతో యుక్తమైంది. అంటే ఇక్కడ నిత్యార్థం అంటే ప్రజాపతి నిత్యము, అంటే ప్రజాపతి నిత్యం కాబట్టి ఆ ప్రజాపతి యొక్క అంటే పరమాత్మ యొక్క జ్ఞానం నిత్యం అని చెప్పి అర్థం వస్తుందన్నమాట. దానికి స్థూలంగానే ఉదాహరణ చెప్పారు. ప్రజాపతి స్యాత్, కశ్చిదర్థ ప్రజాపతి స్యాత్ అంటే వాయు ఆకాశం ఆదిత్యం ఏ విధంగా అయితే సృష్టి ఉన్నంతకాలం మనకు ఆ మిగతా పదార్థాల కంటే నిత్యంగా కనిపిస్తాం కదా. అంటే సృష్టి ప్రారంభించి మొదలుకొని దీర్ఘకాల పర్యంతం మనకు నిత్యంగా ఉంటాయి, ఎప్పుడు మనం చూస్తున్నాం. అంటే ఈ రకంగా ఈ బ్రహ్మాండంలో ఉండే దృష్టాన్ని చూపిస్తూ కథ పునరిదం ఇక్కడ ఏం చెప్పాడంటే నిత్య కశ్చిదర్థ ప్రజాపతి స్యాత్, ప్రజాపతి నిత్యంగా ఉంటుందని చెప్పుకున్నాం. అందులో ఉదాహరణ రూపంలో వాయు ఆకాశ ఆదిత్యోవా, ఇక్కడ వాయువు ఆకాశము ఆదిత్య ఇవన్నీ అవుతాయి మన నిత్యంగా ఉంటున్నాయన్నమాట. ఆ రకంగా ఇక్కడ నిత్య పదార్థం తీసుకోవాలి, అప్పుడు మనకు దోషం అంటూ ఏది ఉండదని చెప్పి ఈ రకంగా సమానం చెప్పాడు. అందుకే స ఆత్మనో వపాం ఉదక్కిదత్. ఇక్కడ తాత్పర్యం ఏంటంటే ఇక్కడ స ఆత్మనో వపాం ఉదక్కిదత్ ఇది వాక్యానికి అభిప్రాయం ఏంటంటే వృష్టిం వాయుం రశ్మిం వా, అంటే వృష్టిని అంటే ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం ప్రజాపతిని చెప్పుకున్నాం. ప్రజాపతి పరమాత్మ అన్నమాట. ఇక్కడ వపాం ఉదక్కిదత్ అనే దానికి తాత్పర్యం ఏంటంటే ఇప్పుడు మనకు వప అంటే ఇక్కడ భూమి నుంచి మనకు ఏ విధంగా అయితే మనకు భూస్ఖలనం జరిగినప్పుడు అనేక పదార్థాలు దాని అస్తవ్యస్తమైపోయి భూమి మీద పడ్డాయో, అలాగా ఇక్కడ మనకు దాన్ని ఆర్డర్ చేసుకొని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ ఆత్మన వపాముదకిదత్ అంటే ఇక్కడ ఆ పరమాత్మ అర్థం తీసుకొని ఆ పరమాత్మ సృష్టిని వాయును రశ్మిని ఇవన్నీ కూడా ప్రకటించాడు, అభివ్యక్తం చేశాడు. సృష్టి విషయాలు తీసుకోవాలన్నమాట. అందుకే వృష్టిం వాయుం రశ్మిం వా అభివ్యక్తం చేశాడని అర్థం తీసుకుంటాం. మళ్ళీ అలా అభివ్యక్తం చేసిన వృష్టిని వాయుని రశ్మిని అభివ్యక్తం చేశాడు. వాటిని ఏం చేశాడు? తాం అగ్నో ప్రాగృహ్నాత్, వాటిని అగ్నిలో మళ్ళా అగ్నిలో సమర్పించామట. అప్పుడు ఏమైపోయింది? వైద్యుతే ఆర్భిషే
లౌకికేవ, వైద్యుతే ఆర్భికే లౌకికేవ. అంటే ఇక్కడ మనకు ఇవి ఆర్భిష అంటే ఇక్కడ జఠరాగ్నిలో కానీ లేదంటే లౌకికాగ్నిలో కానీ అవన్నీ యుక్తం చేయబడి లౌకికాగ్ని ఇవన్నీ వేయబడ్డాయి అన్నమాట. తతో అజ ఇది, దాని ద్వారా మళ్ళీ అజ ఉత్పన్నమైంది, అంటే ఒక పశువు ఉత్పన్నమైంది. పశు ఉత్పన్నం అంటే అన్నం బీజం విరుద్ధ్ వా అంటే బీజం ఉత్పన్నమైంది. అంటే ఇప్పుడు అజ ఉత్పన్నమైంది అంటే ఒక బీజం ఉత్పన్నమైంది, విరుద్ధ్ ఉత్పన్నమైంది అని చెప్పుకున్నాం. వీళ్ళ ఉత్పన్నం కావడం చేత తమ్ ఆలభ్య తమ్ ఉపయుజ్య, తమ ఆలంబి వాటిని ఆరాధన చేసుకొని వాటిని ఉపయోగించుకొని ప్రజాహ పశువును ప్రాప్నోతి, వీటిని ఆరాధన చేసుకుని ప్రజలను పశువులను పొందగలుగుతాడు. ఈ రకంగా ఇవన్నీ కూడా ఇది గౌణాహ శబ్దాహ, ఇవన్నీ గౌణ శబ్దాలు, గౌణ కథనాలు ఈ రకంగా ప్రస్తావించబడ్డాయి అన్నమాట. కాబట్టి ఇవన్నీ ఇక్కడ వైద్యుత్ ఆర్చిష అంటే శరీరాంతవర్తి జఠరాగ్నిలో లౌకికాగ్నిలో అక్కడ ఆహుతి ఇచ్చాడు. దాని ద్వారా అజ అంటే పశువు ఉత్పన్నమైంది, లేదా అన్నం బీజం ఉత్పన్నమైంది, లేదా విరుదు అంటే లత ఉత్పన్నమైంది. వాటిని ఆలంబనం చేత అంటే వాటి ఉపయోగం చేత ఈ ప్రజలను పశువులను పొందగలుగుతాడు. అదే కదా మన ముఖ్య వాక్యము, యః ప్రజాకామః లేదా పశుకామః స్య స ఏతం ప్రాజాపత్యం తూపలం ఆలభేత. అంటే శృంగరహితమైనటువంటి పశువుతోటి ఆలంబనం చేయాలి, అంటే యాగం చేయాలి. యాగం ప్రజాకామన కలుగుతుంది అని చెప్పి ఇవన్నీ విధి వాక్యానికి తర్వాత ఉండే వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ స ఆత్మనో వపాముదకిరతనిది, అలా దానికి అంతర్గతంగా ఉండే వాక్యాంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గౌణ కథనాలు. కాబట్టి ఆరాధన చేసుకొని వీటిని పశు కామన ప్రజాకామన కలుగుతుంది. కాబట్టి ఇవన్నీ ఇది గౌణాహ శబ్దాలు, ఇవన్నీ గౌణ కథనాలు. ఈ రకంగా సంబంధయుక్త అనుబంధయుక్తమైనటువంటి కథనాలు ఇక్కడ మనకు ఉపయోగపడే రకంగా తీసుకోబడతాయి. కాబట్టి ఇవి కూడా ప్రమాణమై తీసుకోవాలి, అది వ్యర్థం కాదన్నట్టుగా మూల సిద్ధాంతి యొక్క. కాబట్టి ఈ రకంగా గౌణ కథనం అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడు. అస్తు. సో ఈ రకంగా ఈ విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం. దీనికి సంబంధించి కింద ఇదంతా కొంచెం భాషలో అది ప్రయత్నించే తర్వాత దీనికి ఇంకొక ఉదాహరణ ద్వారా ఆ గౌణ కథనం ఎలాగని చెప్పి సిద్ధాంతి సమాజం చెప్పి ఈ సూత్రాన్ని సమాపనం చేస్తున్నాడు. అదంటే చూద్దాం. అస్తు. కాబట్టి ఇక్కడ విధి వాక్యానికి అక్కడ స ఆత్మన వపాముదకిదత్ అనేది గుణవాద కథనం ఎలాగంటే ఈ రకంగా మనకు సాకాంక్షంతో యుక్తమై ఉంది. కాబట్టి ఇది కూడా తదంతర్గతంలో తీసుకునే ఈ ముఖ్య విధి వాక్యానికి ఉద్దేశం అయితే ఉందో ఆ ఉద్దేశంలో స ఆత్మన వపాముదకిదత్ అనేది అంగభూతంగా ఉంది. అంగభూతంగా ఉంటూ అక్కడ ప్రజా పశువు కామన పొందాడు. కాబట్టి మనకు ఇది అంగభూతంగా తీసుకోవాలి, గుణవాద కథనంగా తీసుకోవాలి అని చెప్పి ఈ రకంగా సిద్ధాంతి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఓకే అండి, ఒకసారి అది గమనించండి. దీని విషయం ఏంటండి మహోదయ? అని వ్యాఖ్యానం చేస్తున్నారు, దీని అసలు విషయం ఏంటి? అసలు విధి వాక్యానికి స్తుతి వాక్యాలు అంగభూతంగా ఉంటాయి. ఓకేనా? అది ముఖ్య ఉద్దేశం. ఓకేనా? విధి వాక్యానికి అంటే కొన్ని డైరెక్ట్ కథనం ఉండి ఇండైరెక్ట్ గా కథనాలు ఉంటాయన్నమాట. సంబంధం లేకుండా డైరెక్ట్ గా సంబంధం ఉండదు, ఇండైరెక్ట్ సంబంధం ఉంటుంది. ఆ ఇండైరెక్ట్ సంబంధం లేనటువంటివి ఇవన్నీ వ్యర్థం కదా, ప్రయోజనం లేదని చెప్పాడు. లేదండి, ఈ వీటికి కూడా ప్రయోజనం ఉంది. అవి సంబంధితమైనటువంటి వాక్యాలు. మనం ఒకరిని స్తుతించినప్పుడు ఆ స్థితితో సంబంధించిన వ్యక్తి ఇంకో అతను స్తుతింపబడతాడు అన్నమాట. అలాగే ఇవన్నీ కూడా వాక్యాలు. నేను చెప్పుకున్న భారతదేశం స్తుతిస్తున్నా అంటే ఆ భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులతో స్తుతించబడతారు. ఇక్కడ ఒకరిని పొగుడుతున్నా అంటే ఈ క్లాస్ లో ఉండే అందరి వాళ్ళు అందరినీ పొగుడుతున్నా అని చెప్పి క్లాస్ ని పొగుడుతున్నా అంటే క్లాస్ లో ఉండే అందరినీ పొగుడుతున్నట్టుగా మనం ఆత్మాభిమానం మనం చెప్పుకుంటామట, సంబంధితంగా ఉన్నాం కాబట్టి. అలాగా ప్రతి ఒక వాక్యం చెప్పామంటే దానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవి కూడా సార్థకమే, సంబంధయుక్తంగా ఉండేటువంటి వాక్యాలు కథనాలు చెప్పబడతాయి. నిరర్థకం కాదు, ప్రతి కూడా సార్థకమే అని చెప్పడం ముఖ్య ఉద్దేశం. అంటే దీని వల్ల ప్రయోజనం ఏమిటండి? మనకు అన్ని ప్రయోజనమే. తీసుకోవాలి వేదం అంటే వేదవాక్యం ఎలా తీసుకోవాలి, ప్రతి వాక్యం వెనక ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థం ఎప్పుడు ఎక్కడ ఎలా వినియోగించుకోవాలి మనం తెలుసుకుంటాం.
వేదవాక్యాలు ఉన్నాయి. వేదవాక్యాలు ప్రతి వాక్యం ఏదో ఒక రహస్యంతో కూడుకుంది, ఒక అర్థంతో కూడుకుంది. అవి ఎలా వాక్యాలను తీసుకోవాలి, ఏ సందర్భాలు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఏ వాక్యం ఏ అర్థం ఉంటుంది, ఆ వేదవాక్యాన్ని ప్రధాన వాక్యాలు మనం తీసుకున్నట్లయితే మనకు ఒక ధర్మం పట్ల మోక్షం పట్ల మనకు అటువైపు మార్గం చూపుతుంది అన్నమాట. కర్తవ్యాన్ని బోధింపజేస్తుంది. చెప్తున్నారు ఏంటని నేను ఓకే అండి. అది మీకు హిందీ అవగాహన ఉంటుంది, కొంచెం హిందీ కూడా చూసుకోండి. అస్తు. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ.